వెల్కమ్ టు టీసాట్ క్లాసెస్. అసలు ఉగ్రవాదం అంటే ఏంటి, మిలిటెన్సీ అంటే ఏంటి, ఉగ్రవాదానికి మిలిటెన్సీకి ఉన్నటువంటి తేడాలేంటి, ఈ ఉగ్రవాదం మిలిటెన్సీకి కారణాలేంటి, ఇవన్నీ కూడా గత ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం. ప్రస్తుతం అసలు ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తున్నటువంటి ఈ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ఏంటి, మిలిటెంట్ ఆర్గనైజేషన్స్ ఏం పనిచేస్తున్నాయి, వాటి యొక్క విధి విధానాలు ఏ విధంగా ఉన్నాయి, వీటన్నిటి గురించి కూడా మనం ఈరోజు తెలుసుకుందాం. మనకి గ్లోబల్ జిహాదీ గ్రూప్స్ అని చెప్పేసి మనకు ఉన్నాయండి. అంటే ఇది జిహాద్ కోసం పోరాటం చేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వీటి యొక్క నెట్వర్క్ అనేటువంటిది విస్తరించి ఉందండి. జిహాద్ అంటే ఒక పవిత్ర యుద్ధం. ఈ పవిత్ర యుద్ధంలో వీళ్ళందరూ కూడా పాల్గొంటున్నాము అనేటువంటి ఒక సైద్ధాంతిక మత భావనతో వీళ్ళు ఈ యొక్క కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. అందులో మనకి చూస్తే గనక ఆల్ ఖైదా అనేటువంటి ఈ సంస్థ కనుక మనం చూసినట్లయితే దీన్ని 1988వ సంవత్సరంలో ఒసామా బిన్ లాడెన్ దీన్ని స్థాపించడం అనేటువంటి జరిగింది. అయితే ఆ తరువాత ఆయన కొనసాగించినటువంటి వివిధ కార్యకలాపాలు ఇవన్నీ చూసి అగ్రరాజ్యమైనటువంటి అమెరికా ఏం చేసింది, ఈయన టార్గెట్ పెట్టి అక్కడ పాకిస్తాన్లో ఒక గృహంలో ఈయన తలదాచుకుంటూ ఉండగా ఆయన్ని ఆ యొక్క అమెరికన్ దళాలు మట్టు పెట్టడం అనేటువంటిది, అమెరికన్ సీగల్స్ మట్టు పెట్టడం అనేటువంటిది జరిగింది. వీళ్ళందరూ కూడా ఆ యొక్క మెరైన్ కమాండోస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక సీక్రెట్ ఆపరేషన్ చేసి ఒసామా బిన్ లాడెన్ని అక్కడ మట్టు పెట్టడం అనేటువంటి మనకు కనిపిస్తుందండి. ముఖ్యంగా అమెరికాకి ఈయన ఆల్ ఖైదా సంస్థ ఒసామా బిన్ లాడెను శత్రువుగా మారడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి అంటే, మనకి ఈ 2001లో అమెరికాలో జరిగినటువంటి సెప్టెంబర్ ఆ యొక్క 9/11 దాడులు ఏదైతే ఉన్నాయో ఆ 9/11 దాడులకు బాధ్యత వహించినటువంటి సంస్థ ఏది అంటే ఆల్ ఖైదా సంస్థ. తర్వాత మనకి ఆల్ ఖైదా అనేటువంటిది ఆల్ ఖైదా ఇన్ ద అరేబియన్ పెనిన్సులార్, అలాగే ఆల్ ఖైదా ఇన్ ఇస్లామిక్ మగ్రిబ్ అనేటువంటి ఈ యొక్క అనుబంధ సంస్థలు అనేటువంటివి మనకి ఈ యొక్క ఆల్ ఖైదా సంస్థలో కనిపిస్తుంది. ఇది జిహాదీ గ్రూప్గా మనం చెప్తాం. ప్రపంచవ్యాప్తంగా వీటి యొక్క కార్యకలాపాలను విస్తరించడం అనేటువంటి మనకు కనిపిస్తుందండి. అలాగే ఐసిస్, మనకి ఉగ్రవాదం పేరు వింటేనే మనకి గుర్తుకు వచ్చేది ఐఎస్ఐఎస్, అంటే ప్రపంచంలో తీవ్రవాదాన్ని విపరీతంగా ప్రబలింపచేసింది. అలాగే ఆ పేరు చెప్తేనే వణుకు పుట్టించేటువంటి తీవ్రవాద సంస్థ ఏది అంటే ఐఎస్ఐఎస్. ఇది ప్రపంచవ్యాప్తంగా ఎంతగా తన యొక్క కార్యకలాపాలను విస్తరించిందంటే ప్రతి దేశం నుంచి కూడా ఆ యొక్క తీవ్రవాదుల్ని రప్పించుకుని అందులో ఆ యొక్క తీవ్రవాద సంస్థలో భాగస్థులుగా చేర్చుకోవడం అనేది కనిపిస్తుంది. ఈవెన్ భారతదేశం నుంచి కూడా అనేక సందర్భాల్లో ఇక్కడ ఉన్నటువంటి యువత ఐఎస్ఐఎస్ వైపు మొగ్గు చూపుతూ వాళ్ళని పట్టుబడినటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. సో 2014లో ఆల్ ఖైదా నుంచి ఐఎస్ఐఎస్ అనేటువంటి విడిపోయింది. దీన్ని ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా అని చెప్పేసి ఐఎస్ఐఎస్ తీవ్రవాద సంస్థగా ఇది కార్యకలాపాలు నిర్వహిస్తుంది. ఇటు ఇరాక్లోనూ సిరియాలోనూ దాని యొక్క నియంత్రణ చాలా ఎక్కువగా కనిపిస్తుంది ఐఎస్ఐఎస్ యొక్క కంట్రోల్. అలాగే ప్రపంచవ్యాప్తంగా వివిధ దాడులకు ప్రేరణ ఇచ్చినటువంటి సంస్థ ఏది అంటే ఐఎస్ఐఎస్ సంస్థ అండి. అదేవిధంగా మనకి రీజనల్ ఇస్లామిక్ గ్రూప్స్ చాలా ఉన్నాయండి. ప్రాంతీయ ఇస్లామిక్ గ్రూప్స్ కనుక మనం చూసుకున్నట్లయితే మనకి బొకా హరామ్ అని చెప్పేసి మనకి ముఖ్యంగా నైజీరియా, చాద్ ప్రాంతాల్లో మనకి ఆఫ్రికన్ కంట్రీస్లో కనిపిస్తుంది. బొకా హరామ్ అనేటువంటి తీవ్రవాద సంస్థ ఆఫ్రికన్ కంట్రీలో ఎక్కువగా, ముఖ్యంగా నైజీరియా అండ్ చాద్ ప్రాంతంలో చాలా యాక్టివ్గా పనిచేస్తూ ఉంటుందండి. అలాగే మనకి తాలిబాన్ యొక్క పేరు తెలియనటువంటి వాళ్ళు ఎవరు ఉండరు. ఈ తాలిబాన్ కనుక చూసినట్లయితే ఆఫ్ఘనిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్నటువంటి సంస్థ. అయితే 2021లో అక్కడ ప్రభుత్వాన్ని కూల్చివేసి అక్కడ కఠినమైనటువంటి ఇస్లామిక్ చట్టాలను అమలు చేస్తూ వాటినే లక్ష్యంగా చేసుకుంటూ ఆ యొక్క ఇస్లామిక్ చట్టాలని అమలు చేయాలనేటువంటి దాంతో వాళ్ళు ఈ యొక్క సంస్థను ముందుగా తీసుకుని వెళ్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్లో ఎక్కువగా ప్రధాన కేంద్రంగా పనిచేస్తుందండి.
అలాగే మనకి ఆల్ షబాబ్ అనేటువంటి గ్రూప్ ఉంది. ఈ ఆల్ షబాబ్ గ్రూప్ అనేటువంటిది సొమాలియా కేంద్రంగా పనిచేస్తుందండి. సొమాలియా కేంద్రంగా పనిచేస్తూ అటు కెన్యా, ఉగాండా వరకు కూడా దాని యొక్క కార్యకలాపాలు అనేటువంటివి విస్తరించడం అనేది కనిపిస్తుందండి. మనకి 1913లో ఒక ఇంపార్టెన్స్ ఇన్సిడెంట్ జరిగింది నైరోబీలో వెస్ట్ గేట్ మాల్ దాడికి ప్రధానమైనటువంటి కారణం, ఈ యొక్క దాడికి బాధ్యత వహించినటువంటి ఉగ్రవాద సంస్థ ఏది అంటే ఆల్ షబాబ్ అనేటువంటి సంస్థ. అదేవిధంగా మనకి ఎథ్నో నేషనలిస్టు, సెపరేటిస్ట్ గ్రూపులు ఉన్నాయండి. ముఖ్యంగా ఇవి మనకి నార్త్ ఈస్ట్లోను అలాగే వివిధ ప్రాంతాల్లో మనకు కనిపిస్తూ ఉంటాయి. అంతర్జాతీయంగా కనుక మనం చూసినట్లయితే టర్కీ, ఇరాక్ ప్రాంతాల్లో పనిచేస్తున్నటువంటి సంస్థ మనకి కుర్దిస్తాన్ వర్కర్స్ పార్టీ అనేటువంటిది ఇక్కడ మనకి ఇరాక్లోను టర్కీ ప్రాంతాల్లో కనిపిస్తుంది. కుర్దిష్ ప్రజల యొక్క స్వతంత్రత కోసం ఇది ట్రై చేస్తుందండి ఈ సంస్థ. అలాగే మనకి లష్కర్ ఈ తయ్యబా అనేటువంటి కాశ్మీర్లో కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. పాకిస్తాన్ ఆధారిత ఉగ్రవాద సంస్థ ఇదండి. మనకి ముఖ్యంగా 2008లో జరిగినటువంటి ముంబై దాడులు ఏదైతే ఉందో ఆ ముంబై దాడులకు బాధ్యత వహించినటువంటి ఉగ్రవాద సంస్థ ఏది అంటే లష్కర్ ఈ తయ్యబా, LET అండి, లష్కర్ ఈ తయ్యబా అని చెప్పేసి చెప్తాం. అలాగే మనకి అంటే యుస్కాడి తా అస్కాయ్ సునా అని చెప్పేసి మనకి స్పెయిన్లో బాస్క్ స్వతంత్రత కోసం పనిచేస్తున్నటువంటిది. ఒక రకంగా చెప్పాలంటే ఇది అధికారికంగా దీని యొక్క కార్యకలాపాలను 2018లో ఆపివేయడం అనేటువంటిది జరిగింది. అలాగే మనకి వైట్ సుప్రీమిస్టు వామపక్ష గ్రూపులు ఉన్నాయి. లెఫ్ట్ వింగ్ గ్రూప్స్ అనేటువంటి మనకు కనిపిస్తాయి, ఫార్ రైట్ అండ్ లెఫ్ట్ వింగ్ గ్రూప్స్. ఉదాహరణకి మనకి అటామాఫిన్ డివిజన్ అనేటువంటిది కనుక మనం చూసినట్లయితే నియోనాజీ గ్రూప్ అండి. ఇది బేసికల్లీ ఒక నియోనాజీ గ్రూపు. ప్రధానంగా అమెరికాలో ఇది వైట్ సుప్రీమిస్ట్ బేస్ చేసుకుని ఆ యొక్క బ్లాక్స్ అండ్ వైట్స్ అనేటువంటి సమస్య ఏదైతే ఉందో ఆ వైట్ సుప్రీమిస్ట్ని బేస్ చేసుకుని పనిచేస్తూ ఉంటుందండి. అలాగే మనకి రెవల్యూషనరీ ఆర్మడ్ ఫోర్సెస్ ఆఫ్ కొలంబియా అనేటువంటిది మనకి ఇది ఒక వామపక్ష గెరిల్లా గ్రూప్ అండి, కొలంబియాలో పనిచేస్తుంది. 2016లో ఈ శాంతి ఒప్పందం కుదుర్చుకున్నప్పటికీ కూడా దీని యొక్క కార్యకలాపాలు అనేటువంటి ఇప్పటికీ కనిపిస్తూ ఉంటాయి. కొంతమంది సభ్యులు చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారండి. రెవల్యూషనరీ ఆర్మడ్ ఫోర్సెస్ ఆఫ్ కొలంబియా అంటే శాంతి చర్చలు జరిగినప్పటికీ, శాంతి ఒప్పందం జరిగినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా కొంతమంది ఈ కార్యకలాపాలు అనేటిని కొనసాగిస్తున్నారు. అలాగే మనకి షైనింగ్ పాత్ అని చెప్పేసి పెరుకి కేంద్రంగా పనిచేసేటువంటి ఒక మార్క్సిస్ట్ గ్రూప్ అనమాట అండి ఇది. అదేవిధంగా 1890లో మనకి హింసాత్మక ఉద్యమంగా ఇది మారింది. అలాగే హిజ్బుల్లా యొక్క పేరు మనం వినే ఉంటాం. ఎందుకంటే లెబనాన్లో షియా గ్రూప్, లెబనాన్లో ఉన్నటువంటి షియా గ్రూపు, అలాగే ఇరాన్ యొక్క మద్దతుతో పనిచేస్తున్నారు. హిజ్బుల్లా అనగానే మనకు గుర్తుకొచ్చేది ఎవరు అంటే ఇరాన్ ప్రధానంగా గుర్తొస్తుంది. ఇరాన్ మద్దతుతో పనిచేస్తున్నటువంటి గ్రూప్ ఏది అంటే హిజ్బుల్లా గ్రూప్. అదేవిధంగా హమాస్ యొక్క పేరు విన్నటువంటి వాళ్ళు ఉండరు. మొన్న రీసెంట్గా జరిగినటువంటి దాడులు ఏదైతే ఉన్నాయో ఆ దాడులు గాజాలో పరిపాలనాధికారం కలిగి ఉన్నటువంటి గ్రూప్ ఇది. అలాగే ఇజ్రాయెల్పై దాడి చేసినటువంటి ఆ యొక్క ఉగ్రవాద సంస్థ ఏది అంటే హమాస్ అని చెప్పేసి చెప్తాం. మన రీసెంట్గా ఆ యొక్క డ్రోన్స్ ద్వారా అటాక్ చేయడం అనేటువంటి కనిపించిందండి. అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క మిజైల్స్ ఏదైతే ఉన్నాయో ఆ మిజైల్స్ యొక్క టెక్నాలజీని కూడా బ్రేక్ చేసి డ్రోన్స్ ద్వారా అటాక్ చేసిందండి హమాస్. సో ఇది రీసెంట్గా మనం చూసినటువంటిది హమాస్ ఉగ్రవాద సంస్థ. అలాగే భారతదేశంలో ఉన్నటువంటి వామపక్ష ఉగ్రవాద సంస్థలు, అలాగే వామపక్ష మిలిటెంట్ ఆర్గనైజేషన్స్, అలాగే ఉగ్రవాద సంస్థలు కనుక మనం చూసినట్లయితే మనకి నక్సలైట్ ఉద్యమం అనేటువంటిది ప్రధానంగా కనిపిస్తుందండి. నక్సలైట్ ఉద్యమం అనేటువంటి యొక్క చరిత్ర మనం చూసినట్లయితే 1967 సంవత్సరంలో అక్కడ వెస్ట్ బెంగాల్లో నక్సల్బరీ గ్రామంలో డార్జిలింగ్ జిల్లాలో నక్సల్బరీ గ్రామంలో ప్రారంభమైంది. కాబట్టి దీన్ని నక్సలైట్ ఉద్యమం అని చెప్పేసి అన్నారు. అంటే భూ సంస్కరణలు అమలు చేయడమే ధ్యేయంగా చేసుకుని ఇది ముందుకు వచ్చినటువంటి సంస్థ. అయితే విప్లవం ద్వారా, ఆయుధం ద్వారా రాజ్యాధికారాన్ని చేపట్టాలి అని అనుకుందండి. భూ సంస్కరణలు తీసుకురావాలన్నది, తుపాకీ ద్వారా రాజ్యాన్ని తీసుకురావాలి అంది. అంటే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా యొక్క సిద్ధాంతాలు, CPI యొక్క సిద్ధాంతాలు ఏదైతే ఉన్నాయో ఆ సిద్ధాంతాలను తీసుకుని అందులో సాయుధ పోరాటం చేయడం ప్రారంభించింది. సో ఈ CPI-ML ఏదైతే ఉందో మార్క్సిస్ట్ అండ్ లెనిన్, అంటే CPI ఏం జరిగింది, ఇది ఒక కమ్యూనిస్ట్ ఉద్యమం. ఆ కమ్యూనిస్ట్ ఉద్యమంలో సాయుధ పోరాటం చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా విడిపోవడం జరిగిందండి. ముఖ్యంగా CPI-ML
కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, మార్క్సిస్ట్ అండ్ లెనిన్ గ్రూప్ వాళ్ళు ఏదైతే ఉన్నారో వాళ్ళు సాయుధ పోరాటం ప్రారంభించారు. పీపుల్స్ వార్ గ్రూపు వాళ్ళు ఈ యొక్క సాయుధ పోరాటం అనేటువంటి ప్రారంభించారు. దున్నేవాడిదే భూమి అని చెప్పి అక్కడ ఉన్నటువంటి భూస్వాములు ఎవరైతే ఉన్నారో భూస్వాముల మీద పోరాటం చేసి వాళ్ళ భూమిని పేదలకు మరియు అక్కడ ఉన్నటువంటి గిరిజనులకి పంచడమే ధ్యేయంగా వీళ్ళు పోరాటాన్ని ప్రారంభించారండి. ముఖ్యంగా దీని యొక్క కార్యకలాపాలు కనుక మనం చూసినట్లయితే అటు వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి నక్సల్ బరీ గ్రామంలో ప్రారంభమైనటువంటి ఈ ఉద్యమం వెస్ట్ బెంగాల్ నుంచి బీహార్, జార్ఖండ్ అండ్ మధ్యప్రదేశ్, ఒరిస్సా అండ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర ఇలాగా దీన్ని రెడ్ కారిడార్ అని చెప్పేసి పిలుస్తారండి. ఇటు మధ్యప్రదేశ్, బస్తర్ జిల్లాల్లో కూడా దీని యొక్క ఛత్తీస్గఢ్ ప్రస్తుతం చాలా యాక్టివ్గా పనిచేస్తున్నాయి ఇవన్నీ కూడా. సో ఈ ప్రాంతాల్లో నక్సలైట్ ఉద్యమం అనేటువంటిది చాలా ఎక్కువగా కమ్యూనిస్టు భావాలతో అందులో విప్లవ సాయుధ పోరాటం చేయడం కోసం ఏర్పడినటువంటి ఉద్యమం. సో ఇది దీన్ని అణచివేయడం కోసం వివిధ రాష్ట్రాలు వివిధ పోలీస్ ఆర్గనైజేషన్స్ అనేటిని ముందుకు తీసుకురావడం జరిగింది. ఇటు ఆంధ్ర, తెలంగాణలో ఆక్టోపస్ దళాలు, గ్రేహౌండ్స్ దళాలు ఇవన్నీ కూడా ముందుకు వస్తున్నాయి. అలాగే అటు సిఆర్పిఎఫ్ దళాలు కూడా వీళ్ళ యొక్క అణచివేతకు కృషి చేస్తున్నారండి. సో అలాగే దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే సామాజిక అసమానతలు అనేటువంటి తొలగించాలి, భూస్వాముల నుంచి భూములు దళితులకి గిరిజనులకి పంపిణీ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో వీళ్ళు పనిచేస్తున్నారు. అలాగే మనకి యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం అంటే ఈశాన్య రాష్ట్రంలో మనకి ఈ యొక్క ఆర్గనైజేషన్ కనిపిస్తుందండి. ఉల్ఫా అని చెప్పేసి అంటాం. ఇది అస్సాంలో ప్రత్యేకతను కాపాడడం కోసం, స్థానికతను కాపాడుకోవడం కోసం, స్థానిక యొక్క ప్రయోజనం కోసం సాయుధ పోరాటం ప్రారంభించింది ఉల్ఫా ఆర్గనైజేషన్ అండి. యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం నార్త్ ఈస్ట్లో కనిపిస్తుంది. వెరీ ఎఫెక్టివ్ గ్రూప్ ఇన్ దిస్ థింగ్. తర్వాత మనకి బోడో మిలిటెన్సీ, అలాగే మిజో నేషనల్ ఫ్రంట్, మిజో తీవ్రవాదులు ఇవన్నీ కూడా ఆర్గనైజేషన్స్, నాగా నేషనలిస్ట్ కౌన్సిల్ ఇలాంటివన్నీ, ఎన్ఎస్సిఎన్ నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాల్యాండ్ ఇలాంటి తీవ్రవాద సంస్థలన్నీ కూడా మనకి స్థానికంగా నార్త్ ఈస్ట్లో పనిచేస్తున్నాయి. అలాగే జమ్మూ కాశ్మీర్లో కనుక ఉన్నటువంటి మిలిటెంట్ ఆర్గనైజేషన్స్ కనుక మనం చూసినట్లయితే హిజ్బుల్ ముజాహిద్దీన్, ఇండియన్ ముజాహిద్దీన్, లష్కరీ తైబా, అలాగే మనకి ఐఎస్ఐఎస్ వీటి యొక్క సంస్థలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తీవ్రవాద సంస్థలన్నీ కూడా వాటి యొక్క ప్రభావం మనం కాశ్మీర్లో చూడొచ్చు. ముఖ్యంగా ఇక్కడ జేకేఎల్ జమ్మూ కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ ఏదైతే ఉందో అది రాజకీయ పార్టీగా ఉన్నప్పటికీ కూడా ఈ వెనకాల ఉన్నటువంటి ఈ యొక్క తీవ్రవాద సంస్థలన్నీ కూడా వాటి యొక్క ప్రాపకం కోసం ప్రయత్నించడంతో పాటు మనకి ఇక్కడ ఉన్నటువంటి యొక్క సీమాంతర ఉగ్రవాదం ఏదైతే ఉందో ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉన్నటువంటి ఈ యొక్క తీవ్రవాద సంస్థలన్నీ కూడా ఇక్కడ కాశ్మీర్లో లిబరేషన్ కోసం, భారతదేశం నుంచి కాశ్మీర్ని వేరు చేయడం కోసం ప్రయత్నిస్తున్నటువంటి జిహాదీ గ్రూపులు అండి ఇవన్నీ కూడా. అలాగే బోడో మిలిటెంట్ గ్రూపులు అస్సాంలో బోడోల్యాండ్ కోసం వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. బోడో లిబరేషన్ టైగర్స్ అని చెప్పేసి పేరుతో వాళ్ళు యుద్ధం చేస్తున్నారు. అలాగే వాళ్ళంతా కూడా చాలా డేంజరస్ గ్రూప్స్గా మారాయండి. అలాగే శాంతికి విఘాతం కలిగించేటువంటి అనేక సంస్థలు మన భారతదేశంలో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏంటి అంటే జాతి సమైక్యతకు, సార్వభౌమత్వానికి, శాంతికి విఘాతాన్ని కలిగిస్తున్నటువంటి తీవ్రవాద మరియు మిలిటెంట్ ఆర్గనైజేషన్ సంస్థలు. వీటిని ప్రభుత్వం బ్యాన్ చేసింది. ప్రభుత్వం అనేటువంటిది బ్యాన్ చేసిందండి. ఓకే, మరి వీటిని అణిచివేయడం కోసం భారతదేశంలో అనేక చట్టాలు చేయడం అనేటువంటిది జరిగింది. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో కూడా ఈ చట్టాలు అనేటువంటివి మీకు రిపీట్ అయ్యేటువంటి అవకాశం ఉందండి. సో మనకి ఆ చట్టాలు ఈ తీవ్రవాదాన్ని, మిలిటెన్సీని అరికట్టడం కోసం భారత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి చట్టాలు ఏంటి అనేటువంటి చూస్తే ఏఎఫ్ఎస్పిఏ ఆర్మడ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ అని చెప్పేసి అంటారు. 1958వ సంవత్సరంలో దీన్ని తీసుకురావడం జరిగింది. ఇయర్ గుర్తుపెట్టుకోండి, అలాగే ఆ చట్టం ఏం చెప్తుందో గుర్తుపెట్టుకోండి. ఆర్మడ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ పేరులోనే ఉంది. ఇక్కడ భద్రతా దళాలు ఏదైతే ఉన్నాయో అక్కడ కాశ్మీర్లోనూ, అలాగే ఇన్సర్జెన్సీ ఉన్నటువంటి ప్రాంతాల్లో ఇన్సర్జెన్సీ, ఇంటర్నల్ సెక్యూరిటీ ఎక్కడైతే వీక్ అయిందో ఇంటర్నల్ సెక్యూరిటీలో పనిచేస్తున్నటువంటి భద్రతా దళాలు ఏదైతే ఉన్నాయో ఆ భద్రతా దళాలకు ప్రత్యేకమైనటువంటి అధికారాలు కల్పిస్తూ పార్లమెంట్ ఒక చట్టం చేసింది 1958వ సంవత్సరంలో. ఉదాహరణకు మీకు ఒక విషయం చెప్తాను. భారతదేశంలో ఎవరినైనా సరే తప్పు చేసినటువంటి వారిని
వారిని అరెస్ట్ చేసేటువంటి అధికారం ఏ డిపార్ట్మెంట్కి ఉంది అంటే అది పోలీస్ డిపార్ట్మెంట్కి ఉంది అని చెప్తాం. ఆర్మీ మరి ఎవరినైనా సరే అరెస్ట్ చేయొచ్చా అంటే ఆర్మీ అరెస్ట్ చేయదు. ఆర్మీ మన దేశాన్ని శత్రువుల నుంచి డిఫెండ్ చేస్తుంది, డిఫెన్స్ ఫోర్సెస్ అంటాం. లేదా ఏదైనా దేశం మీదకి యుద్ధానికి వెళ్ళాలి అంటే ఆర్మీ వెళ్తుందండి, అంతే తప్ప అరెస్టులు చేయదు. కానీ ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ ప్రకారము ఈ ఆర్మీకి, ఆ భద్రతా దళాలకి ఎవరినైనా సరే ఈ శాంతి భద్రతలు విఘాతం కలిగించినటువంటి ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో, ఇంటర్నల్ సెక్యూరిటీ ప్రాబ్లం ఉన్నటువంటి ప్రాంతాలు, జమ్మూ కాశ్మీరు, నార్త్ ఈస్ట్ ఇలాంటి ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో పోలీసులకు ఉండేటువంటి అధికారాలు ఏంటి? అరెస్ట్ చేయడం. ఎవరినైనా సరే అరెస్ట్ చేయొచ్చు, ఎవరినైనా సరే వాళ్ళని విచారించవచ్చు. ఇలాంటి అధికారాలన్నీ కూడా ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ భద్రతా దళాలకు, ఇండియన్ ఆర్మీకి, పారామిలిటరీ ఫోర్సెస్కి ఈ యొక్క అధికారాలు అనేటువంటి కల్పించడం జరిగింది. ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ అంటారు దాన్ని. ఎమర్జెన్సీ అండి. ఎమర్జెన్సీ ఉన్నటువంటి టైంలో ఇందిరాగాంధీ బాగా ఉపయోగించినటువంటి చట్టం ఏది అంటే మీసా చట్టము. భారత పూర్వ ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ ఈ చట్టాన్ని బాగా ఉపయోగించారండి. కారణం ఏంటి అంటే ఎక్కడైతే కాంగ్రెసేతర ప్రభుత్వాలు ఉన్నాయో, ఎక్కడైతే ఏ రాష్ట్రాల్లో అయితే అక్కడ శాంతి భద్రతలు అనేటువంటి విఘాతం కలిగినాయో అలాంటి ప్రాంతాల్లో ఈ యొక్క మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ అనేటువంటి పేరుతో మీసా అన్నారు. మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్ పేరుతో అక్కడ ఒక ఎమర్జెన్సీని విధించి ఆ యొక్క లా అండ్ ఆర్డర్ అంతా కూడా చేతిలో తీసుకునేటువంటి చట్టం ఇది 1971లో ఇది ప్రారంభించడం జరిగింది. జయప్రకాష్ నారాయణ్ దీనికి వ్యతిరేకంగా పోరాటం చేశాడు. అలాగే మనకి బీహార్ మాజీ ముఖ్యమంత్రి లలూ ప్రసాద్ యాదవ్ కూడా విద్యార్థిగా ఉన్నప్పుడు ఈ యొక్క మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్కి వ్యతిరేకంగా ఆయన పోరాటం చేయడం జరిగిందండి. అయితే ఇక్కడ చిన్న ఆసక్తికరమైనటువంటి సంఘటన జరిగింది. ఈ లలూ ప్రసాద్ యొక్క భార్య ఆవిడ గర్భవతిగా ఉందండి. గర్భవతిగా ఉన్నప్పుడు ఈ మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్ అనేటువంటిది ఇంప్లిమెంట్ చేయడం జరిగింది బీహార్లో. ఆ టైంలో ఆమె ఒక ఆడపిల్లకి జన్మనిచ్చిందండి ఈ ఎమర్జెన్సీ టైంలో. అయితే ఈ సంఘటనని దృష్టిలో పెట్టుకుని ఆ పుట్టినటువంటి అమ్మాయికి ఏం పేరు పెట్టాడు అంటే ఇదే పేరు పెట్టాడండి ఆయన, మీసా భారతి యాదవ్ అనేటువంటి పేరు పెట్టడం జరిగిందండి. అలాగే భారతదేశంలో ఉన్నటువంటి తీవ్రవాద సంఘటనలన్నింటినీ కూడా అణిచివేయడం కోసం ఒక ప్రధానమైనటువంటి చట్టాన్ని తీసుకుని వచ్చాం. అదే టెర్రరిస్ట్ అండ్ డిస్రప్టివ్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అనేటువంటిది మనం తీసుకురావడం జరిగింది. టాడా యాక్ట్ అని చెప్పేసి అంటాం. 1995లో తీసుకుని రావడం 85 నుంచి 1995 వరకు అమల్లో ఉంది. కారణం ఏంటి అంటే టాడా యాక్ట్ ఎక్కువ కాలం అమల్లో లేదు. కారణం ఇది మానవ హక్కులను హరించి వేస్తుంది. టెర్రరిస్టు యాక్టివిటీస్ పేరుతో ఉల్లంఘనలు అనేటువంటి జరుగుతున్నాయి అనేటువంటి ఉద్దేశంతో దీన్ని కొంచెం సడలించారండి. ఏం జరుగుతుందంటే ఈ టాడా యాక్ట్ ప్రకారం ఎవరినైనా సరే కారణాలు చూపించకుండా పోలీస్ ఫోర్సెస్ అనేటువంటివి అరెస్ట్ చేయొచ్చు వాళ్ళకి. సో ఇవి నిరవధికంగా అరెస్టులు అనేటువంటివి కూడా ఉండేవి. దీంతో ఇది చాలా మానవ హక్కులకి చాలా ఉల్లంఘన కలుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ టాడా యాక్ట్ 1985లో తీసుకొచ్చారు. కేవలం 95 వరకు మాత్రమే దాన్ని అమల్లో ఉంచారండి. మరి ఆ యొక్క టాడా యాక్ట్ ప్లేస్లో మార్పును తీసుకొచ్చినటువంటి యాక్ట్ ఏది అంటే ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిస్ట్ యాక్టివిటీస్, పోటా యాక్ట్ 2002లో దాని అమెండ్మెంట్ అనేటిని తీసుకుని వచ్చారు. పోటా యాక్ట్ అనేటువంటిది మనకి కనిపిస్తుందండి. పోటా అంటే ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ అనమాట అండి, 2002. అలాగే మనకి ఒక సార్క్ కన్వెన్షన్ కూడా యాక్సెప్ట్ చేయడం జరిగింది. సపరేషన్ ఆఫ్ టెర్రరిజం యాక్ట్ అని చెప్పి 1993లో సార్క్ కన్వెన్షన్ తీసుకురావడం జరిగింది. అలాగే అన్లాఫుల్ యాక్టివిటీస్ యాక్ట్ అంటే ఎక్కడైనా సరే ఈ అన్లాఫుల్ గ్యాదరింగ్స్ అనేటువంటి జరిగితే దాని ప్రకారం యాక్షన్ తీసుకోవచ్చు. 2008లో మనకి అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అనేటువంటిది 2008లో తీసుకురావడం జరిగింది. ఇలా వివిధ చట్టాలు తీసుకుని వచ్చి దేశంలో ఉన్నటువంటి తీవ్రవాదాన్ని, మిలిటెన్స్ని కంట్రోల్ చేయడం కోసం ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయండి. మరి ఈ చట్టాలతో పాటు ఇతర నివారణ ఉపాయాలు ఏ విధంగా మనం ఈ తీవ్రవాదాన్ని మనం అణిచివేయాలి అనేటువంటి విషయం కనుక చూసినట్లయితే కఠిన చట్టాలు అనేటువంటివి అమలు చేయాలి. అంటే ఇప్పుడు చెప్పాం, మనం చెప్పినటువంటి చట్టాలు ఏదైతే ఉన్నాయో అలాంటి చట్టాలు కఠినంగా మనం అమలు చేసినప్పుడు మాత్రమే ఈ యొక్క యువత తీవ్రవాదం వైపు మరలకుండా వాళ్ళు తీవ్రవాదం లాంటి చర్యలు చేస్తే గనక ఉరి శిక్షలు లేదా జీవిత ఖైదు లాంటి శిక్షలు ఉంటాయని చెప్పేసి ఆ చట్టాలను చూసి భయపడే విధంగా డిటరెంట్ ఫ్యాక్టర్స్గా ఉండాలండి.
అదేవిధంగా మనకి దేశ భద్రతా సంస్థలు ఏదైతే ఉన్నాయో, ఇటు డిఫెన్స్ ఫోర్సెస్ కూడా ఇటు మనకి ఈ ఇంటర్నల్ సెక్యూరిటీ డ్యూటీస్లో ఎంగేజ్ అవుతున్నాయి. ఇప్పుడు ఇండియన్ ఆర్మీ ఉన్నదనుకోండి, ఇండియన్ ఆర్మీ ఏం చేస్తుంది, రాష్ట్రీయ రైఫిల్ పేరుతో జమ్మూ కాశ్మీర్లో యాక్టివిటీస్ చేస్తుంది. అలాగే మనకి నార్త్ ఈస్ట్లో కనుక చూసినట్లయితే అస్సాం రైఫిల్స్ అనేటువంటిది మనకి పారామిలిటరీ ఫోర్సెస్ నుంచి ఇటు ఆర్మడ్ ఫోర్సెస్ నుంచి డిప్యుటేషన్ మీద వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా అటు అస్సాం రైఫిల్స్లోను అలాగే పర్మనెంట్గా పనిచేసేటువంటి వాళ్ళతో కలిపి అస్సాం రైఫిల్స్ అనేటువంటిది నార్త్ ఈస్ట్లో తీవ్రవాదాన్ని కంట్రోల్ చేయడం కోసం ఏర్పాటు చేశారు. ఇవి కాకుండా వివిధ పారామిలిటరీ దళాలు ఏదైతే ఉన్నాయో ఆ పారామిలిటరీ దళాలు కోబ్రా దళాల పేరుతోనూ, అలాగే రాష్ట్ర పోలీసులో ఉన్నటువంటి ఆక్టోపస్ లేకపోతే గ్రేహౌండ్ అనేటువంటి పేర్లతోనూ యాంటీ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్, యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్లు, అలాగే యాంటీ నక్సలైట్ స్క్వాడ్స్, కూంబింగ్ ఆపరేషన్స్, పెట్రోలింగ్లు ఇటువంటివన్నీ కూడా చేస్తూ ఈ యొక్క సంస్థలు ఏదైతే ఉన్నాయో భద్రతా సంస్థలు వాటికి సరైనటువంటి ఆ యొక్క నిధులు అనేటువంటి మంజూరు చేసి అత్యాధునికమైనటువంటి ఆయుధాలు మరియు ఆ యొక్క రక్షణ పరికరాలు అనేటువంటి వాళ్ళకి అందజేస్తూ మనం పటిష్టం చేసినట్లయితే వీళ్ళని మనం చాలా సమర్థవంతంగా ఎదుర్కోవచ్చండి. అలాగే మనకి విద్య ఏదైనా సరే, ఏ దేశంలో అయితే విద్యతో పాటు అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు ఎక్కువగా ఉంటారో అక్కడ సామాజిక సమస్యల యొక్క తీవ్రత తగ్గుతూ ఉంటుందండి. కాబట్టి విద్య అనేటువంటి చాలా ఇంపార్టెంట్. ఆ విద్యలో తీవ్రవాదం యొక్క సమస్యలు ఏ విధంగా ఉంటాయి, దాని ప్రభావం ఏ విధంగా ఉంటుంది, ఇవన్నీ కూడా విద్యార్థులకు అవగాహన కల్పించాలి. దాని ద్వారా కొంతవరకు తగ్గేటువంటి అవకాశం ఉంది. అలాగే ఆర్థికాభివృద్ధి మనం చెప్పుకున్నాం, ఆర్థిక కారణాలు ఉన్నాయి. ఈ ఆర్థిక కారణాలు రూపుమాపడం కోసం మనం ఆ సమాజంలో సమాజాన్ని నిర్మించడంతో పాటు ఆర్థిక అభివృద్ధి కనుక సాధించినట్లయితే మనకి తీవ్రవాదం వైపు యువత తక్కువగా వెళ్ళేటువంటి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నారు. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. నువ్వు పలానా చోట ఉగ్రవాదులు చొరబడిన తర్వాత యాక్షన్ ఎలాగా చేస్తాం, మనకి బ్లాక్ కార్డ్ కమాండోస్ ఉన్నారు, స్టేట్ కమాండోస్ ఉన్నారు, ఆర్మడ్ ఫోర్సెస్ పీపుల్ ఉన్నారు, మెరైన్ కమాండోస్ ఉన్నారు, పారా కమాండోస్ ఉన్నారు. ఇలాగా మన ఎమర్జెన్సీస్ అన్నీ కూడా అటెండ్ చేయడానికి సుశిక్షితులైనటువంటి సైనికులు, కమాండోస్ మనకి అవైలబుల్గా ఉన్నారండి. అయినప్పటికీ కూడా మనకి ఇంతకంటే స్ట్రాంగ్గా కావాల్సింది ఏంటి అంటే ఇంటెలిజెన్స్ వ్యవస్థ అనేటువంటి చాలా ఇంపార్టెంట్. అసలు వీళ్ళ మూమెంట్స్ ఏ విధంగా ఉన్నాయి, వీళ్ళ హైడౌట్స్ ఏ విధంగా ఉన్నాయి, వీళ్ళ ఆయుధాలు ఎక్కడి నుంచి సప్లై చేస్తున్నారు, వీళ్ళ యొక్క నెట్వర్క్ అనేటువంటిది ఎలా విస్తరించి ఉంది, ఎవరెవరు కొత్తగా జాయిన్ అవుతున్నారు అనేటువంటిది ఎప్పటికీ కూడా వీళ్ళ డాగ కళ్ళతో గనక వీళ్ళని పరిశీలిస్తూ ఆ యొక్క ఇంటెలిజెన్స్ వ్యవస్థను గనక మనం బలోపేతం చేశాము అంటే ఖచ్చితంగా మనం ఈ యొక్క ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్న విధంగా వాళ్ళని ముందస్తుగానే మనం వాళ్ళని పట్టుకోవడానికి ఆ యొక్క కార్యకలాపాలను కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుందండి. అలాగే మనకి సామాజిక సమగ్రత, ఈ సమాజంలో ఉన్నటువంటి వివిధ వ్యక్తులు, వివిధ సమూహాలు, వివిధ సముదాయాలు, వివిధ కులాలు ఇవన్నీ కూడా కలిసికట్టుగా ఉన్నట్లయితే ఈ యొక్క తీవ్రవాదం, మిలిటెన్సీ అనేటువంటి సమస్యలను మనం అధిగమించడానికి అవకాశం ఉంటుందండి. అలాగే దీంతో పాటు అంతర్జాతీయ సహకారం అనేటువంటి చాలా అవసరం. ఈరోజు చూడండి, పాకిస్తాన్ ఏం చేసింది అంటే తీవ్రవాదాన్ని ప్రోత్సహించిందండి. తీవ్రవాదాన్ని ప్రోత్సహించినట్టు ఈరోజు ఆ తాలిబానే దాని మీద అటాక్ చేయడం ప్రారంభించింది. అంటే ఏంటి, పాముకు పాలు పోసినట్టు తీవ్రవాదాన్ని పెంచి పోషించినటువంటి దేశాలన్నీ కూడా ఈరోజు నష్టపోతున్నాయి. కాబట్టి వీళ్ళు ఒక విషయాన్ని గుర్తించాలి. ఏంటా విషయం అంటే, ఏ రోజుకైనా సరే తీవ్రవాదం అనేటువంటిది వాళ్ళు ఇతర దేశాల మీద ప్రయోగిస్తున్నప్పటికీ అది ఏ రోజుకైనా సరే వాళ్ళ మీద ప్రభావం పడుతుంది అనేటువంటి విషయాన్ని గుర్తించేలా చేసి అంతర్జాతీయ సహకారం తీసుకుని ఈ తీవ్రవాదాన్ని నిర్మూలించవలసినటువంటి అవసరం ఉందండి. దాంతోపాటు ప్రజల భాగస్వామ్యం అనేటువంటిది ఎంతైనా అవసరమో. ఏ సమస్య సాధించడం కోసమైనా సరే, ఎక్కడ ఏ అనుమానాస్పదమైనటువంటి సంఘటనలు జరిగినప్పటికీ కూడా ఇది కేవలం ఆర్మీ వాళ్ళు చూసుకునేటువంటిది లేదా పోలీసులు చూసుకునేటువంటిది, ఇంటెలిజెన్స్ ఫెయిల్యూరు లేదా ఇంటెలిజెన్స్ వ్యవస్థలు చూడవలసింది. ఇలాంటి బాధ్యతలను వాళ్ళకు అప్పగించి వాళ్ళకు మాత్రమే ఇవ్వకుండా మీరు కూడా అందులో భాగస్వాములుగా వాళ్ళ బాధ్యతాయుతమైనటువంటి పౌరులుగా మెలుగుతూ ఎటువంటి అనుమానాస్పద
తీవ్రవాదమైనటువంటి సంఘటనలు జరిగినా సరే మీరు ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఇవ్వడం, ప్రజలను భాగస్వాములుగా ఉన్నప్పుడు మనం కంట్రోల్ చేయొచ్చండి. అలాగే సాంస్కృతిక విలువలు అనేటువంటివి ప్రోత్సహించాలి. మనది ఇండియా అంటేనే భిన్నత్వం ఏకత్వం, అనేక సాంస్కృతిక విలువలు కలిగినటువంటి వ్యక్తులు మన చోట నివసిస్తున్నారు. మనం ఆ యొక్క టాలరెన్స్ అనేటువంటిది పెంచుకోవాలి. ప్రతి సంస్కృతిని కూడా మనం ఏం చేయాలి? గౌరవించాలి. ఇలాగా వివిధ సాంస్కృతిక సమూహాలు ఏదైతే ఉన్నాయో ఈ సాంస్కృతిక సమూహాలన్నిటిని కూడా మనం ప్రోత్సహించడం ద్వారా, వివిధ సంస్కృతుల్ని యాక్సెప్ట్ చేయడం ద్వారా ఈ సాంస్కృతిక కారణంగా ఏర్పడేటువంటి ఆ యొక్క వేర్పాటువాదాలకు కానీ వీటికి కానీ ఆస్కారం లేకుండా ఉంటుందండి. కాబట్టి ఇటు భద్రతా దళాలు, ఇటు సమాజము అందరూ కూడా బాధ్యతాయుతంగా పనిచేస్తూ తీవ్రవాదాన్ని కనుక అణిచివేసినట్లయితే ఖచ్చితంగా దాని ద్వారా వచ్చేటువంటి దుష్పరిణామాలు ఏదైతే ఉన్నాయో అది సమాజం మీద పడకుండా ఉంటాయండి. కాబట్టి వీఆర్ ఆల్ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్ అబౌట్ దీస్ ఆర్గనైజేషన్స్ అండ్ యాక్టివిటీస్. సో ఆ విధంగా మనం తీవ్రవాదం గురించి ఒక సమాధానం కనుక్కోవాలి. ఇది ఈరోజు మనం తీవ్రవాదం గురించి తెలుసుకున్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ ఎపిసోడ్లో మరిన్ని విశేషాలతో వేరే టాపిక్తో కలుద్దాం. థ్యాంక్ యూ.